సో ఆడవాళ్ళలో కామన్గా పీసీఓడి ప్రాబ్లం చూస్తూ ఉంటామండి. అండ్ పీసీఓడి సమస్య ఉన్నప్పుడు సంతానలేమి సమస్యలు కామన్గా చూస్తాం. సో పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అని దీనికి మనం ఏం చేయగలం అనేది డిస్కస్ చేద్దాం. సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం కరెక్ట్గా జరగదండి. ఓవ్యులేషన్ జరగకపోతే ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. సో వీళ్ళకి లేట్గా పీరియడ్ రావడం లేదా టాబ్లెట్స్ వేసుకుంటే తప్ప పీరియడ్ రాకపోవడం చూస్తూ ఉంటాము. సో ఓవ్యులేషన్ అనేది జరగదు కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. కొంతమందికి డిలేడ్ ఓవ్యులేషన్ అంటే లేటుగా ఓవ్యులేషన్ జరిగితే వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి, కానీ రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఛాన్సెస్ అయితే తక్కువే ఉంటుంది. సో పీసీఓడి సమస్య ఉన్నప్పుడు డెఫినెట్లీ ఓవ్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో దీన్ని మనం ఆప్టిమైజ్ చేయడానికి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో పీసీఓడి మనం పర్మనెంట్గా క్యూర్ చేయడానికి ఎటువంటి మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ వీలు పడదండి. లైఫ్ స్టైల్ చేంజెస్తోనే మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోగలము. అండ్ అది పర్సిస్ట్ అవుతుంది. సో మనం గనక మందులు వాడామనుకోండి, మందులు వాడిన రోజులు పీరియడ్ రెగ్యులరైజ్ అవుతుంది, లేకపోతే మందులు వాడినప్పుడు ఓవ్యులేషన్ జరుగుతుంది, కానీ ఆపేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి పర్సిస్ట్ అవుతాయి అంటే అదే లైఫ్ స్టైల్ని మీరు కంటిన్యూ చేయగలిగితే మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పర్మనెంట్గా కరెక్ట్ అవుతుంది. మీకు రెగ్యులర్ సైకిల్స్ రావడానికి కానీ స్పాంటేనియస్గా ఓవ్యులేషన్ జరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఛాన్సెస్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ అవుతాయి. ఇది కాకుండా మనం యూజువలీ పీసీఓడి సమస్యతో మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి సైమల్టేనియస్గా ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ చెప్తామండి. సో చాలాసార్లు పేషెంట్స్ మాకు సైకిల్స్ సరిగ్గా రావట్లేదు కాబట్టే ప్రాబ్లం కదా మేడం, సో పీరియడ్ రెగ్యులర్గా రావడానికి మందులు పెట్టండి, తర్వాత మేము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటామని అడుగుతూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదండి. సో పీరియడ్ రెగ్యులరైజ్ అవుతేనే తర్వాత మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది కాదు. అండ్ పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి మనం పెట్టే మెడిసిన్స్ వల్ల యాక్చువల్లీ మీకు ప్రెగ్నెన్సీ రాదు. సో మీరు వాడినన్ని రోజులు మీకు పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వచ్చు, బట్ ఆ మెడిసిన్స్ వల్ల మీకు ఆ మంత్స్లో ప్రెగ్నెన్సీ కూడా రాదు. అండ్ మీరు ఆపేసిన తర్వాత మళ్ళీ ఎలాగో రెగ్యులర్ పీరియడ్ వచ్చేస్తుంది. సో పీరియడ్ రెగ్యులర్ చేయడానికి మీరు వాడే మందుల వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు. దానివల్ల జస్ట్ మీకు ప్రెగ్నెన్సీ రావడం పోస్ట్పోన్ అవుతుందే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. మీరు వాడాల్సింది ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ అండి. అంటే ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి వాడాల్సిన మందులు టాబ్లెట్స్ అవ్వచ్చు. టాబ్లెట్స్ ద్వారా మీకు రెస్పాన్స్ రాకపోతే ఇంజెక్షన్స్ కంబైన్ చేసి వాడచ్చు, లేదా ఓన్లీ ఇంజెక్షన్స్ వాడచ్చు. అది మీ వచ్చే రెస్పాన్స్ని బట్టి మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఎగ్ పెరిగి విడుదల అవ్వడానికి మందులు వాడి అండ్ ఆ టైంకి హస్బెండ్ వైఫ్ న్యాచురల్గా ట్రై చేయడమో లేకపోతే ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ చేయడమో చేసుకోవచ్చు. ఎప్పుడైతే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి మీకు రెస్పాన్స్ రావట్లేదు, కొంతమంది పీసీఓడి ఉన్న వాళ్ళకి రెస్పాన్స్ రాదండి, అప్పుడు మీకు లాప్రోస్కోపీ సజెస్ట్ చేయొచ్చు. సో పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి లాప్రోస్కోపీ అవసరం లేదండి. కేవలం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి మీకు ఎగ్ పెరిగి విడుదల అవ్వట్లేదు అన్నప్పుడు లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాము. ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఇది కూడా ఒక టెంపరీ ప్రొసీజరే. దాని ఎఫెక్ట్ ఒక 6 months 1 year వరకే ఉంటుంది. ఈ లోపల మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి మందులు వాడి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఐవీఎఫ్ యూజువలీ పీసీఓడి కోసమనే మేము యూజువలీ ఎప్పుడు సజెస్ట్ చేయమండి. బికాస్ వేరియస్ అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. వేరియస్ అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ మీరు ప్రయత్నం చేసి ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఐవీఎఫ్ అనేది మేము మీకు సజెస్ట్ చేస్తాం. ఐవీఎఫ్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్ అండి పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి. అండ్ మరీ అవసరమైతే తప్ప అది చెయ్యము. ఇంకా వేరే ఏదన్నా రీజన్ కూడా ఉంది, లేకపోతే ట్యూబ్లో ప్రాబ్లం ఉందో, మీకు మేల్ ఫ్యాక్టర్ కూడా ఉంది అంటే తప్ప యూజువలీ మీకు ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయము. సో పీసీఓడి చాలా కామన్ ప్రాబ్లం. సొల్యూషన్స్ కూడా చాలా సింపుల్. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని అయితే కాదు, చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి.